భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తుర్కియే తయారు చేసిన బేరక్తర్ డ్రోన్లను మోహరించిన బంగ్లాదేశ్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. దీనిపై ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అందడంతో అప్రమత్తమైన భారత్ నిఘాను ఒక్కసారిగా పెంచింది. బేరక్తర్ల మోహరింపుపై వచ్చిన నివేదికలను సైన్యం కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లను బంగ్లాదేశ్ 67వ ఆర్మీ యూనిట్ ఇంటెలిజెన్స్ నిఘా, గస్తీ కోసం వినియోగిస్తోంది. టర్కీయే TB2 డ్రోన్ చాలా శక్తివంతమైంది. ఇది శత్రు దేశంపై దాడి చేయడమే కాకుండా గూఢచర్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. అయితే బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు గణనీయంగా పెరిగాయి. దాదాపు 700 మంది ఉగ్రవాదులు, ఖైదీలు ఇప్పటికే జైళ్ల నుంచి తప్పించుకుని ఆ దేశంలో తిరుగుతున్నారు. తాజాగా సరిహద్దుల వద్ద తీవ్రవాదులు, స్మగ్లింగ్ ముఠాలు బలపడుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వస్తున్నాయి. అయితే ఈ డ్రోన్లు తేలికపాటి దాడులు కూడా చేయగలవు. ఈ డ్రోన్ దాదాపు 25,000 అడుగుల ఎత్తు వరకు ఎగిరి లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించే సామర్థ్యం కలిగుంది. ముఖ్యంగా శతఘ్నులు, ట్యాంకులకు ఈ రకం డ్రోన్లు సమస్యలు సృష్టించగలవు. అందుకే బంగ్లాదేశ్ టర్కీ నుంచి 12 డ్రోన్లను కొనుగోలు చేసింది. వాటిలో ఇప్పటికే 6 అందుకుంది. ఈ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసినప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు. ఆ డ్రోన్లనే ఇప్పుడు బంగ్లాదేశ్ వైమానిక దళం భారత సరిహద్దుల్లో ఎగురవేస్తోంది. మరోవైపు ఈ కిల్లర్ డ్రోన్లను బంగ్లాదేశ్తో పాటు పాకిస్తాన్, మాల్దీవులు కూడా కొనుగోలు చేశాయి. అయితే ఇటీవల పాకిస్తాన్ తన స్వదేశీ బురాక్ ఎయిర్ను ఉపరితల క్షిపణిని ఈ డ్రోన్కు అమర్చింది. ప్రస్తుతం ఈ కిల్లర్ డ్రోన్ను ప్రపంచంలోని 33 కంటే ఎక్కువ దేశాలు ఉపయోగిస్తున్నాయి. కాగా బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలిపోయాక అప్పటి ప్రధాని షేక్ హసీనా భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మొదలైన అల్లర్లలో హిందూ మైనారిటీలపై తీవ్రమైన దాడులు జరగడంతో భారత్, బంగ్లాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.